రాశి రంపాన పెట్టే అత్త కాలు జారి ఇట్లా పడితే కోడలేం చేస్తుందిలా కొంగు మూతి కడ్డం పెట్టుకొని ముసి నవ్వులు నవ్వుతుంది కదా. ముసలి దాని నడుము ఇరగాలే, దాని గుడ్డు వలగాలే, దాని జుట్టు ఉష్పోవాలే అని లోపట మస్తు ఖుషి అవుతుంది. ఇక మోడర్న్ కోడలైతే మా అత్త పని మటాషే అని దోస్తులకు వాట్సాప్లో మెసేజ్లు కూడా పెట్టుకుంటుంది కదా. మనల్ని తిట్టిన వాళ్ళే మనం ముంగట తిప్పలు పడుతుంటే వచ్చే కిక్కే వేరబ్బా కదా. నేను నవ్వుడు కాదు, వీళ్ళైతే టపాసులే వేల్చుకుంటారు చూడుర్రి. దివుల పండుగ కాదు ఈ లెవెల్లో గిట్లా మా సంబరం మీద 1000 వాళ్ళ పటాకులు వేలుస్తున్నారు ఎందుకులా అనుకుంటుర్రా? ఆగొర్రి ఆ ముచ్చట్నే చెప్తున్నాం గాని, నరకాసురుని పీడ పోయిందని దీపావళి చేసుకున్నట్టు దుర్గా ప్రసాద్ అనే దగుల్బాజీ నరకాసురుని పీడ బాసిపోయిందని ఇల్లు గిట్ల పటాకులు కాల్చి స్వీట్లు వంచి పండుగ చేసుకుంటున్నారు. ఈడ సబ్బు కలర్ టీ షర్ట్ వేసుకొని కుర్చీలో కూర్చున్నాడు చూడండి. ఈ మోతేవారే అలా పాలిట నరకాసురుడు ఒంగోలు జిల్లా పోలీస్ ట్రైనింగ్ సెంటర్ లో డిఎస్పీ కొలువేలుగా పెడుతున్నాడు. నీతికి న్యాయానికి ధర్మానికి అనే పేర్లు మార్చి ధనానికి లంచానికి అవినీతికి ప్రతిరూపంగా కనిపించే 4వ సింహమేరా ఈ దుర్గా ప్రసాద్ అనుకుంటా నియ్యతగా పనిచేస్తున్నాడట. కొలువులకెక్కినప్పటి సంధి ఇసొంటి ఆఫీసర్లు పోతే మళ్ళా దొరకరో అని ఎస్ఐకెళ్ళి సిఐగా, సిఐ నుంచి డిఎస్పీ ప్రమోషన్లు ఇచ్చిందట ప్రభుత్వం. అధిక మంచైనా అధిక షేడైనా రోజులు ఎక్కువ కాలం ఉంటాయా? ఎవల కన్లు మండినాయో ఏసీ వాళ్ళకి చెప్తే ఈ దొర ఇండ్ల మీద పడ్డారు. ఇంకేమున్నది, పొద్దుమాపు షెమ్టెల్లా తీసి లంచాలు తీసుకున్న పైసలు అన్ని తొవ్వి నా కొద్ది వెళ్ళినాయి. మొత్తంగా కలిపి 11.705 ఏకర్స్ ఐడెంటిఫై చేయడం జరిగింది. ఇది కాకుండా ఒక 4 వీలర్ ఒకటి, అలానే ఒక బుల్లెట్ ఒకటి ఐడెంటిఫై చేయడం జరిగింది. గోల్డ్ వచ్చి అరౌండ్ 30 కిలో గోల్డ్, సిల్వర్ 3 కిలోస్ ఆఫ్ సిల్వర్, క్యాష్ అరౌండ్ 50,000 రూపీస్ ఆఫ్ క్యాష్, ఎల్ఐసి పాలసీస్ ఒక 4 ఉన్నాయి. ఇవి ఐడెంటిఫై చేసాము. ప్రస్తుతానికి లిస్టు పెద్దగానే ఉన్నది కదా. ఉష్కెల పండిపోరితే అంటే కాడికే అంటది, ఆ పచ్చన కొద్ది అందిన కాడికి బరుకుతే ఇగో గిట్ల నవ్వు బాట్ల పాలవుతుంది. గట్లనే ఇన్ని రోజులు దోసుకున్న పైసలన్నీ గిట్ల పోలీసులు పట్టుకోబోయే పరిస్థితి వచ్చేపటికి ఈయన చేతుల దెబ్బలు తిన్నోళ్ళంతా గిట్ల సంబరాలు చేసుకుంటున్నారు. కడుపులో ఎంత కోపం ఉంటే గిట్ల ఎలా తీసుకుంటారు చెప్పుండ్రి. మరి వెనకటికి పండుగలన్నీ గిట్ల పుట్టినాయనాయే కాబట్టి దీనికో పండుగ పేరు పెట్టి అధికారికంగా జరుపుకోవాలని కోరుకుంటున్నారు వీళ్ళంతా.